ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను డార్క్ మోడ్‌ని ఎలా ఎనేబుల్ చేయాలి గూగుల్ షీట్స్‌లో అని. ఒకవేళ మీరు వెబ్‌సైట్‌లో గూగుల్ షీట్స్ యూజ్ చేస్తున్నారు, లేకుంటే అప్లికేషన్‌గా యూజ్ చేస్తున్నారంటే మీకు తెలిసే ఉంటుంది గూగుల్ షీట్స్‌లో మనకి డార్క్ మోడ్ అనే ఆప్షన్ అయితే లేదనమాట. నాకు తెలీదు అసలు ఎందుకు గూగుల్ అనేది ఇది ఆప్షన్ అనేది ఇంకా ఎనేబుల్ చేయలేదు అని. బట్ ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక ఎక్స్‌టెన్షన్ ద్వారా ఎలా క్రోమ్ బ్రౌజర్ లేకుంటే ఏ బ్రౌజర్ అయినా సరే మీరు ఈ డార్క్ మోడ్‌ని ఎనేబుల్ చేసుకోవచ్చు అని. ఫస్ట్ మీరు బ్రౌజర్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్‌టెన్షన్స్ మెనూలోకి అయితే వెళ్ళండి. అక్కడ సెర్చ్‌లో డార్క్ మోడ్ అయితే టైప్ చేయండి. ఇక్కడ మీకు బోలెడన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ కనిపిస్తున్నయితే యూజ్ చేస్తున్నాను ఈ ట్యుటోరియల్‌కి. తర్వాత యాడ్ టు క్రోమ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఒక ఆటోమేటిక్ పేజ్ అయితే వస్తుంది. దాన్నైతే క్లోజ్ చేసేయండి. దాంట్లో మీరు ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇప్పుడు మీరు గూగుల్ షీట్స్ ఓపెన్ చేసినట్లయితే ఏం చేంజెస్ అయితే కనిపియవు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఓపెన్ చేసినట్లయితే జస్ట్ ఒకసారి రిఫ్రెష్ అయితే చేయండి. ఇదైతే అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత కూడా ఈ ఆప్షన్స్ కానీ, ట్యాబ్స్, కాలమ్స్ ఇవంతా కొంచెం టైం అయితే తీసుకుంటుందన్నమాట మళ్ళీ అప్డేట్ అవ్వడానికి. అంటే కలర్స్‌ని కరెక్ట్‌గా ఆప్టిమైజ్ చేయడానికి. మీరేం దీనికోసం మళ్ళీ రిఫ్రెష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఇవే స్లోగా అప్డేట్ అయితే అయిపోతాయి. అంతేకాకుండా వేరే అదర్ ట్యాబ్స్ కూడా అయితే చెక్ చేయండి అనమాట. లైక్ వాట్సాప్ కానీ ఇలాంటివి ఏమైనా ఓపెన్ చేసి ఈ డార్క్ మోడ్ ఎక్స్టెన్షన్స్ ఏంటి అంటే కొన్ని దానికి కరెక్ట్‌గా వర్క్ అవుతాయి. కొన్ని దానికి కరెక్ట్‌గా అయితే వర్క్ అవ్వవు అనమాట. నేను డెస్క్‌టాప్‌లో వాట్సాప్ డార్క్ మోడ్ యూజ్ చేస్తాను కాబట్టి నాకేం ప్రాబ్లమ్ అయితే లేదు. సో మీరు వేరే ట్యాబ్ యూజ్ చేస్తుండొచ్చు, వేరే వెబ్‌సైట్ యూజ్ చేస్తుండొచ్చు. సో దాన్ని బట్టి అయితే ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు డార్క్ మోడ్‌ని అయితే యూజ్ చేయొచ్చు గూగుల్ షీట్స్‌లో ఎక్స్టెన్షన్ ద్వారా, అది కూడా బ్రౌజర్‌లో. అదన్నమాట గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.